డాడీ, రవీంద్ర అంకుల్ వచ్చారు. హోంవర్క్ చేస్తున్న ప్రణవి చెప్పడంతో బయటకొచ్చాను. రవీంద్రను చూసి, రారా, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అంటూ హాల్లోకి నడిచాను. నా వెనకనే వచ్చి మౌనంగా సోఫాలో కూర్చున్నాడు. మృదుల, కాఫీ పట్రా, హాల్లోంచే ఆర్డర్ వేశాను. వద్దు, ఇప్పుడే తాగాను. అరే, ఎప్పుడూ లోనుకొస్తూనే కాఫీ గీఫీ లేదా అనే నువ్వు ఇవాళేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? రవీంద్ర మౌనంగా టీపై మీదున్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. మృదుల ఇద్దరికీ కాఫీ ఇస్తూ రవీంద్రతో, ఊరి నుంచి ఎప్పుడొచ్చారు అంది. రాత్రి అన్నాడు ముక్తసరిగా. కాఫీ తాగుతూ రవీంద్ర వైపు చూశాను. ఎప్పుడు గలగలా మాట్లాడే రవీంద్ర పొడిపొడిగా మాట్లాడుతూ ఉంటే సంథింగ్ రాంగ్ అనుకున్నాను. రవీంద్ర నాకు పరిచయం అయ్యి 6 ఏళ్లు దాటింది. అయినా 60 సంవత్సరాల సాంగత్యంలా ఫీల్ అవుతాం ఇద్దరం. అతనికంటే నేను సంవత్సరం పెద్ద. 3 ముళ్ళు వేసిన నా భార్యకు నా గురించి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువే రవీంద్రకు తెలుసు. అలాగే అతని గురించి నాకు. కాఫీ తాగి పేపర్లో కళ్ళు కదుపుతున్న రవీంద్ర మౌనాన్ని మాటల్లో పెడుతూ, పెళ్ళెలా జరిగింది? ఫ్రెండ్ పెళ్ళికని 4 రోజుల క్రితం గుంటూరు వెళ్ళిన రవీంద్ర మళ్ళీ ఇవాళ కనిపించాడు. పేపర్ నుండి తలెత్తకుండానే పెళ్లిలో ఆమె కనిపించింది అన్నాడు. ఎవరినని నేను అడగలేదు. ఎవరిని చూసి ఉంటాడో నాకు తెలుసు కాబట్టి. మళ్ళీ తనే ఫ్రెండ్ వచ్చింది. పెళ్లి కూతురికి ఫ్రెండట. భోజనం చేస్తూ తలెత్తిన నాకు ఎదురుగుండా ఆమె భోజనం చేస్తూ కనిపించింది. నన్ను ఆమె గమనించలేదులా ఉంది. ఆమెనే చూస్తున్న నా వైపు సడన్గా చూసి గబగబా లేచెల్లిపోయింది. 2 ఏళ్ల నాడు జరిగిన సంఘటనని అతని మనోగతం మననం చేస్తుందని నాకు అర్థమైంది. ఏమైనా మాట్లాడావా? ఆమె నాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ మా ఇద్దరి మధ్య మౌనం. నాకు తెలిసిన రవీంద్రకు, ఇవాళ చూస్తున్న రవీంద్రకు ఎంత తేడా! ఆ రోజు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తూ ఉంటే సగం దూరం వెళ్ళేసరికి వర్షం ప్రారంభమయ్యి ఉధృతమైంది. స్కూటర్ ఆపి ఒక బస్టాప్లో ఆగాను. బస్సులేవి ఆగకుండా వెళ్తూ ఉన్నాయి. అక్కడ 4-5 నించుని ఉన్నారు. వాళ్లలో ఒక అతను నా దగ్గరకు వచ్చి, సార్, మీరు ఎటెళ్ళాలి అన్నాడు. ఎందుకు? రైలు నిలయం వైపు అయితే నన్ను కొంచెం డ్రాప్ చేస్తారేమోనని నేనటు వెళ్ళడం లేదు. 10 నిమిషాల తర్వాత వర్షం తగ్గడంతో బయలుదేరాను. సరిగ్గా గంట తర్వాత ఆఫీస్లో కంప్యూటర్లో ఇన్కమ్ ట్యాక్స్ డేటా ఫీడ్ చేస్తున్న నేను ఆఫీస్ సూపర్నెంట్ గొంతు విని తల తిప్పాను. వాసు, ఈయన దామస్ రవీంద్ర. విజయవాడ నుండి మన అకౌంట్స్ సీనియర్ క్లర్క్ ట్రాన్స్ఫర్ అయ్యారు అనేసరికి అతన్ని చూసిన నేను షాక్ అయ్యాను. గంట క్రితం బస్టాప్లో నన్ను లిఫ్ట్ అడిగిన వ్యక్తి. నేను రాని నవ్వును తెచ్చుకుని హలో అన్నాను. అతను నైస్ టు మీట్ యూ అని తన సీట్లోకి వెళ్ళాడు. మనసంతా ఏదో గిల్టీనెస్. ఓ గంట తర్వాత అతని సీట్ దగ్గరికి వెళ్ళి టీకి పిలిచాను. నో థ్యాంక్స్ అన్నాడు. పర్వాలేదు రండి అని కాస్త బలవంతం పెట్టేసరికి లేచొచ్చాడు. 3rd ఫ్లోర్ నుండి మెట్లు దిగుతూ, ఐఆమ్ సారీ, మీకు లిఫ్ట్ ఇవ్వలేకపోయాను అన్నాను. ఇందులో ఏముందండి, నేనెవరో మీకు, మీరెవరో నాకు తెలియదు, అపరిచితులం కదా అన్నాడు ఈజీగా టీ తాగుతూ. పోయిన వారం ఉప్పల్ నుండి వస్తూ ఉంటే సాయంత్రం 7 దాటింది. ఒక అతను లిఫ్ట్ అడగగా అతన్ని సికింద్రాబాద్ స్టేషన్లో దింపి ఇంటికి వెళ్ళి చూసుకుంటే వెనక జేబీలో ఉన్న పర్సు మాయం. 2 500 నోట్లతో పాటు ఏటీఎం కార్డు, ఐడెంటిటీ కార్డు ఎక్సెట్రా ఆపకుండా చెప్పాడు. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ దామస్ రవీంద్ర అలాంటి వాడు కాదు అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ పెరిగి పెద్దదై అతను మా ఫ్యామిలీలో ఒకడిగా మారిపోయాడు. నేను ఆలోచనలో మునిగిపోయాను. ఇద్దరి మౌనానికి ముగింపు పలుకుతూ, ఎంతసేపు అలా మాటలు లేకుండా కూర్చుంటారు? ప్రణవి తయారయ్యింది, స్కూల్లో దించిరండి అని మృదుల అనేసరికి ఆలోచనలు ఆపేశాం. నేను ప్రణవిని దింపేస్తాను, ఇక్కడే ఉండు అన్నాను రవీంద్రతో. లేదు, ఇంటికి వెళ్తాను, ఆఫీస్లో కలుద్దాం అని తను బయలుదేరాడు. ఆఫీస్లో ఇద్దరం తీరిగ్గా కూర్చుని మాట్లాడే సమయం దొరకలేదు. సాయంత్రం బయటకే నేను పడుకున్నాను కానీ మనసులో కదలాడుతున్న ఆలోచన కళ్ళ వెనక్కి వచ్చి తలుపులు కొడుతూ నిద్రాభంగం కలిగిస్తూ ఉంటే ఒక్కసారిగా జ్ఞాపకాల తలుపులు తెరిచేసరికి తలుపులు తలంతా ఆక్రమించాయి. మా కోలింగ్ సుబ్రహ్మణ్యం పెళ్ళికి నేను రవీంద్ర పసలపూడి చేరేసరికి సాయంత్రం అయ్యింది. శుభలేఖ పట్టుకుని
పెళ్ళిళ్ళు వెతుక్కుంటూ వెళ్ళేసరికి మరో అరగంట అయ్యింది. పెళ్ళింట్లో ఎదురొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఓ గది చూపించాడు సుబ్రహ్మణ్యం తమ్ముడు ప్రభాకర్. స్నానం చేసి కిందకి వచ్చేసరికి భోజనాలు వడ్డిస్తున్నారు రండి అని ప్రభాకర్ పిలవడంతో ఆకలి మీద ఉన్న మేము భోజనాల వైపు తిరిగాం. రవీంద్ర నా ముందు నడుస్తున్నాడు. ప్రభాకర్ కుశల ప్రశ్నలు అడుగుతూ నా పక్కన నడుస్తున్నాడు. మేడ మీద భోజనాలకు మెట్లెక్కుతూ ఉంటే పైనుంచి వేగంగా దిగొస్తున్న అమ్మాయిలలో ముందొస్తున్న అమ్మాయి కాళ్లకు చీర అడ్డుపడి ఎదురుగా మెట్లెక్కుతున్న రవీంద్ర మీద పడిపోయింది. అనుకోని చర్యకు బ్యాలెన్స్ తప్పిన రవీంద్ర వెనకున్న నాపై వాలడం క్షణంలో జరిగింది. నేను స్టడీగా నిలబడి రవీంద్రను ముందుకు నించోబెట్టాక ఆ అమ్మాయి సరిగ్గా నిలబడగలిగింది. ఆ అమ్మాయి సిగ్గుగా ఐఆమ్ సారీ, తొందరగా దిగుతూ ఉంటే చీర అడ్డుపడి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి చకచకా వెళ్ళిపోయింది. ఆ క్షణం నుండి రవీంద్ర మనసు ఆమె వెనక రన్నింగ్ మొదలుపెట్టింది. సుబ్రహ్మణ్యం పెళ్ళయ్యే లోపల ఆ అమ్మాయి బయోడేటా అంతా సేకరించాడు. 10 రోజుల తర్వాత గుంటూరులో ఆమె అడ్రస్ను వెతుక్కుంటూ వెళ్ళాం. మీకోసం గంట నుండి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు అని వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఇన్ఛార్జ్ చెప్పేసరికి రూమ్కి వెళ్ళబోతున్న ఆమె తల తిప్పి చూసింది. ఎక్కడో చూసినట్లు ఉందే అన్నట్లు మొహం పెట్టి మేము కూర్చున్న దగ్గరకు వచ్చింది. ఎవరు కావాలండి మీకు? మీరెవరో నాకు తెలియదే. కంగారు పడకండి. మొన్న పసలపూడిలో సుబ్రహ్మణ్యం పద్మజల పెళ్లిలో మిమ్మల్ని చూసాం. భోజనాల మెట్లు. బై నా పేరు శ్రీనివాస్. ఇతను దామస్ రవీంద్ర. సికింద్రాబాద్ రైల్వేలో పనిచేస్తున్నాం అన్నాను. అలాగా, ఇప్పుడు ఏం కావాలి? మీతో మాట్లాడాలి. దేని గురించి? భయపడకండి. మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే కనుక బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఆమె రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాలలో వచ్చింది. ముగ్గురం శంకర్ విలాస్ కాఫీ తాగి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి కూర్చున్నాం. ఒక్క నిమిషం ఎవరి ముందు మాటల్ని మొదలు పెట్టాలా సందిగ్ధానికి శుభం పలుకుతూ థ్యాంక్ యూ వెంటనే బయటకు వచ్చినందుకు అన్నాడు రవీంద్ర. చిన్నగా నవ్వింది ఆమె. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. మీది ఈ ఊరేనా? అడిగాడు రవీంద్ర. ఇదే మా ఊరైతే హాస్టల్లో ఎందుకు ఉంటాను? అవును కదా అన్నాడు నవ్వేస్తూ. మాది కర్నూలు. మళ్ళీ మాటలు మొండికేశాయి. సడన్గా రవీంద్ర, చూడండి, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. పెళ్లిలో మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అన్నా పర్వాలేదు. నా పేరును బట్టి నేను క్రిస్టియన్ అని తెలుసుకున్నారనుకుంటాను. మాది సనాతన క్రిస్టియన్ ఫ్యామిలీ. నాన్న లేరు, అమ్మ ఉంది. తోడబుట్టిన వారు లేరు. నాన్న సంపాదించిన ఆస్తి, ఇల్లు హైదరాబాదులోనే ఉన్నాయి. నాకున్న ఆప్తుడు ఈ శ్రీనివాస్. మీకు నేను నచ్చి అవునంటే అని అప్పచెప్పేశాడు. అతని వేగానికి ఆమె తడబడ్డట్టు అనిపించింది. తొందర లేదు. మీ పేరెంట్స్తో ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అన్నాను నేను. ఆమె కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, ఇంత సడన్గా నేను ఏ నిర్ణయమూ తీసుకోను. నాకు అమ్మా నాన్నలు ఇద్దరూ చిన్నప్పుడే పోయారు. అక్కయ్యకు పెళ్ళయింది. కర్నూలులో ఉన్న మామయ్య నన్ను పెంచి చదువు చెప్పించి ఉద్యోగస్తురాలిని చేశారు. నేను ఆలోచించుకుని మామయ్యతో మాట్లాడి, నో ప్రాబ్లం, దిస్ ఈజ్ జస్ట్ మై ప్రపోజల్, డిస్పోజల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు రవీంద్ర. మరో పావుగంట తర్వాత చీకటవుతుంది, వెళ్దామా అంది ఆమె. ముగ్గురు నడుస్తూ ఉంటే తోవలో ఉన్న జగన్మాత గుడిలోకి వెళ్ళింది ఆమె. తర్వాత వచ్చి నాకు ప్రసాదం పెడుతూ ఉంటే తను తీసుకున్నాడు రవీంద్ర. ఆ తర్వాత 2-3 సార్లు రవీంద్ర గుంటూరుకు వెళ్ళి ఆమెతో కొంచెం చనువు పెంచుకున్నాడు. రవీంద్ర వాళ్ళ అమ్మతో విషయం చెప్పేసరికి అయిష్టంగానే అంగీకరించింది ఆమె. నేను రవీంద్ర గుంటూరుకు వెళ్ళి ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చాం.
కర్నూలులో ఉన్న ఆమె మామయ్య కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి ఆయన్ను ఒప్పించి మాతో హైదరాబాద్ తీసుకువచ్చాం. పెళ్ళి సాంప్రదాయబద్ధంగా కర్నూలులో జరిపిస్తామన్న కృష్ణమూర్తి గారి ప్రపోజల్కు అడ్డొస్తూ చర్చిలో క్రిస్టియన్ పద్ధతిలోనే తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయాలని రవీంద్ర తల్లి పట్టుబట్టడంతో మళ్ళీ సందిగ్ధం. రవీంద్ర తల్లిని ఎవ్వరూ కన్విన్స్ చేయలేకపోయారు. చివరికి మీ ఇంటికి వచ్చే అమ్మాయి మీ ఇష్టం అని కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయారు. నేను, మృదుల ఆమె మా ఇంటికి వచ్చాం. కాసేపటికి రవీంద్ర వచ్చాడు. ఏం చేద్దాం అన్నాడు ఆమెను ఉద్దేశించి. ఎవరినీ నొప్పించకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అమ్మ దానికి ఒప్పుకోవడం లేదు. కోడలు కట్టుబట్టలతో వచ్చినా పర్వాలేదు కానీ చర్చిలోనే పెళ్లి జరగాలి అంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ తృప్తి కోసం నీకు చర్చిలో బాప్టిజం జరిపించి అక్కడే పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మన జీవితం మన ఇష్టం అన్నాడు రవీంద్ర. కలిసి బ్రతకాలనుకున్నది మనమిద్దరం. నాకు చదువు, సంస్కారం, ఉద్యోగం ఉన్నాయి. నేను మిమ్మల్ని పేరు మార్చుకోమని మా పద్ధతిలో వేద మంత్రాల మధ్య నాదస్వరాల సాక్షిగా తాళి కట్టి తలంబ్రాలు పొయ్యమంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి అలాంటప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో ఇన్నాళ్ళు బ్రతికి ఓ గుర్తింపు పొంది ఇవాళ పెళ్లి కోసం పేరు మార్చుకుని పిన్న వయసు నుండి పూజించే దేవుణ్ణి, పూజలో పఠించే శ్లోకాలని, జపించే మంత్రాలని త్యజించి నేను పెట్టుకున్న నమ్మకాలకు నమ్మక ద్రోహం చేసి నన్ను నేను ఏమార్చుకుని మీతో మనస్ఫూర్తిగా సహజీవనం సాగించలేనేమో అంది ఆమె ఉద్వేగంగా. కేవలం ఈ విషయం కోసమే పెళ్ళి ఆగిపోవాలా? రిక్వెస్ట్గా అడిగాడు రవీంద్ర. అదే నేను అడుగుతున్నాను. కేవలం ఒక్క పెళ్ళి కోసం పుట్టుకతో వచ్చిన పద్ధతులన్నీ వదులుకుని మనసు చంపుకోమంటారా? అవి నేను అనలేదు. కేవలం అమ్మ కోసం. తర్వాత నీ కేవలం అమ్మ కోసమని మీకులా నేను ఆత్మవంచన చేసుకోలేను. అమ్మా నాన్నలు లేని నన్ను పెంచి పెద్ద చేసిన మామయ్యను ఒప్పించగలిగాను కానీ నొప్పించలేను. మరి పరిష్కారం? కరుగ్గా అన్నాడు రవీంద్ర. చూడండి మిస్టర్ రవీంద్ర, మన పరిచయానికి వయసు కేవలం 2 నెలలు మాత్రమే. 2 నెలల పరిచయం కోసం 25 ఏళ్లుగా నాలో ఇమిడిన పద్ధతులను పూడ్చిపెట్టి జీవితాంతం పశ్చాత్తాపపడలేను. అంటే నా దృష్టిలో పెళ్ళంటే ఒక గూడు కింద ఒకరికి ఒకరై జీవితాంతం కలిసి బ్రతకడం. కానీ పెళ్లి పేరుతో ఇన్నేళ్ళు నాతో ఉన్న సంస్కారానికి అంతిమ సంస్కారం చెయ్యలేను. మంచి ఫ్రెండ్గా విడిపోదాం. నో రిగ్రెట్స్ అంది ఆమె. వాళ్ళిద్దరి వాదన వింటున్న మా ఇద్దరికి ఏం మాట్లాడాలో, ఇద్దరిలో ఎవరిని సమర్థించాలో అర్థం కాలేదు. తర్వాత నేను రవీంద్రతో, మృదుల ఆమెతో విడివిడిగా మాట్లాడినా ఫలితం కలగలేదు. ఆ మర్నాడు ఆమె గుంటూరుకి వెళ్ళిపోయింది. అంతవరకు గుర్తొచ్చిన గతం అలసిపోయి ఏసీ చల్లదనానికి నిద్రపోయింది. ఉదయం 5 గంటలకు విజయవాడలో దిగి బస్సులో గుంటూరుకి వెళ్ళి హోటల్లో దిగాం. స్నానాలు చేసి ఇద్దరం రిలాక్స్ అయ్యాం. ఆమెతో మాట్లాడేందుకు నేను ఆమె పనిచేసే కాలేజీకి బయలుదేరాను. రవీంద్ర రూమ్లోనే ఉన్నాడు. ఆమె పనిచేసే కాలేజీ దగ్గరికి వెళ్ళి కలిశాను. నన్ను ఆశ్చర్యంగా చూసి బాగున్నారా అంది. మీరు? ఇదిగో ఇలా. మృదుల గారు, ప్రణవి బాగున్నారా అడిగింది ఆమె. వాళ్ళు బాగున్నారు. కానీ రవీంద్ర వాళ్ళమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అలాగా? మరి రవీంద్ర ఎలా ఉన్నాడు? పెళ్ళయిందా? ఇంకా లేదు. మీరు ఒప్పుకుంటే అవుతుంది. నేనా? ముగిసిపోయిన దాన్ని మళ్ళీ మొదలు పెట్టమంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం. ఇష్టపడ్డ మిమ్మల్ని కష్టపెట్టినందుకు రవీంద్ర
చాలా ఫీల్ అవుతున్నాడు. అందుకే తన మనసులో ఉన్న మీ స్థానాన్ని వేరే ఎవరితోనూ భర్తీ చేయలేకపోతున్నాడు. అఫ్కోర్స్ నాది అదే పరిస్థితి. కానీ కాంప్రమైజ్ అయ్యి ఆత్మాభిమానం చంపుకుని ఆత్మాన్యునితో అతనితో మనస్ఫూర్తిగా కలవలేనేమో. ఇవన్నీ మీ అపోహలు. ఒకరినొకరు ఇష్టపడడానికి అడ్డురాని కులమతాలు సహజీవనానికి సహకరించాలి కానీ సమస్యలై కూర్చోకూడదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. గత 2 ఏళ్లుగా మనసుల్ని చంపుకుని మరొకరిని ఇష్టపడకపోవడానికి కారణం ప్రేమ. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లికి నడుమ ఏర్పడి సన్నటి పొరాడ్డు తప్పుకుంది. ఇప్పుడిక పెళ్ళి గుడిలో జరిగిన చర్చిలో జరిగిన ఆంతర్యం ఒక్కటే. ప్రేమకైనా పెళ్ళికైనా పునాది నమ్మకం. నమ్మకానికి బలం ఉంటే మీరు అనుకునే ఆత్మాన్యుతలు ఆత్మాభిమానాలు అడ్డురావు. అనుసరించుకుపోవడం నేర్పుతుంది. ఇక ఆలోచించండి. నిర్ణయం తీసుకోవలసింది మీరే అని చెప్పాను. కంటి నుంచి వస్తున్న కన్నీళ్ల చుక్కలని సుతారంగా తుడుచుకుంటూ మౌన అంగీకారాన్ని తెలిపింది ఆమె గీతాంజలి. 10 రోజుల తరువాత రిజిస్టర్ ఆఫీసులో కృష్ణమూర్తి గారి సమక్షంలో నేను, మా కొలింగ్ భాస్కర్లు సాక్షిగా గీతాంజలి రవీంద్రగా మారింది. ఆమె ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఉదయం భగవద్గీతతో ప్రారంభమవుతుంది. శనివారం సుప్రభాతానికి స్వాగతం పలుకుతుంది. గీతాంజలి పద్ధతులకు అలవాట్లకు ఆమె భర్త దామస్ రవీంద్ర అడ్డు చెప్పడు. అలాగే రవీంద్ర రోజు నిద్ర లేవగానే బైబిల్ పఠనం చేస్తాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకునే ఈ కాలపు ఆదర్శ దంపతులుగా మారారు. ఇదండి ఈ రోజుటి కథ. ఈ రోజుటి కథ అయితే కనుక చాలా బాగుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుని కులమతాలు వేరైనా సరే తనున్న పరిస్థితులను అంటే తనకు వచ్చిన అలవాట్లను అన్నీ మంచి అలవాట్లు ఉన్నాయి ఆవిడ దగ్గర, అవి ఏమీ కూడా మార్చుకోకుండా చక్కగా చాలా బాగుంది కథ అయితేని. అయితే ఇక్కడ ఒకరి గురించి ఒకరు 2 సంవత్సరాల కాలాన్ని వదిలేసుకున్నారు. ఎందుకంటే కనుక ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం ఉంది. ఆమె అంటది కదా, మన ఇద్దరి పరిచయం 2 నెలలు మాత్రమే అనేసి. ఆ 2 నెలల పరిచయానికే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కేవలం వాళ్ళ అమ్మ మూలాన చేసుకోలేదు. కానీ ఆవిడ పోయిన తర్వాత కూడా తను తొందరగా ఏమీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అతను ఎలా ఉంటాడో అనేసి. కానీ తను చాలా మంచోడు కదా, కాబట్టి వాళ్ళిద్దరి కథ అయితే కనుక సుఖాంతమైంది. ప్రతి ఒక్కరూ కూడా అలా ఓర్పుతో ఉండాలి. ఉన్న సంస్కారాన్ని అంటే మనకు వచ్చిన అలవాట్లను అంటే మనకు ఉన్న అలవాట్లను ఏంటమ్మా పద్ధతులను మనం మార్చుకోకుండా ఉండేటట్టు మన ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో అది కోల్పోకూడదు అని చెప్పింది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే కనుక పేరు మార్చుకోమన్నారు, మతం మార్చుకోమన్నారు. కాబట్టి అదేది కోల్పోకుండా అంత కష్టపడి చదివించాడు మావయ్య. మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు మార్చుకోమంటున్నారు, మా మావయ్య చదివించిన ఇది మార్చుకోమంటున్నారు, నేను చిన్నప్పుడు నేను నేర్చుకున్న మంత్రాలు వదిలేయమంటున్నారు, పూజలు వదిలేయమంటున్నారు. ఇవన్నీ కూడా అయ్యే పని కాదు. అలాగ చేసే కాపురం సరైన కాపురం కాదు అనేసి తను చాలా నిక్కచ్చిగా చెప్పేసింది. ఆ అబ్బాయి కూడా చాలా మంచోడు. కాకపోతే ఏంటంటే వాళ్ళమ్మ కొంచెం ఇది కదా, పాతకాలం మనిషి కింద లెక్క అన్నమాట. ఏదేమైతే వాళ్ళిద్దరు కథ అయితే కూడా చాలా సుఖాంతమైంది. స్నేహితుడు మంచోడు అన్నమాట. స్నేహితులు కూడా మంచోళ్ళు ఉండాలంటారు కదా, ఇందులో స్నేహితుడు కూడా చాలా మంచోడు. ఈ కథ అయితే కనుక చాలా బాగుంది. మీ అందరికీ కూడా ఈ కథ నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. సరేనా? బాయ్.